సో నేనేం చేశానంటే మర్యాదగా వెళ్ళి ఫస్ట్ బస్ టికెట్ తీసుకున్నా. నేను తెచ్చుకున్న క్యాష్‌తో రింగెట్స్‌తో నేను బస్ టికెట్ తీసుకొని కేఎల్ సెంటర్ వరకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి టైంకి ఏమైందంటే 9:30 అట్లా అయిపోయిందనమాట. సో నాకు 2 స్టోర్స్, ఒకటి 7-11 స్టోర్. మీకు 7-11 ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అక్కడ మీకు సిమ్ దొరుకుతది. బట్ నేను వెళ్ళిన 7-11లో అన్ని సిమ్ కార్డ్స్ లేవు. వాడేదో ఒకటి యూటాక్ అదే ఫస్ట్ ఇందాక చెప్పా కదా యూ తీసుకోవద్దని చెప్పేసి వాడి దగ్గర ఉంది, అదొక్కటే ఉంది. సో అదొక్కటే ఇస్తానన్నాడు. వెంటనే నాకు ఆ ప్యాసింజర్ మాటలు గుర్తొచ్చి వద్దనుకొని బయటకొచ్చేసాను. పక్కన ఇంకొక షాప్ ఏదో ఉంది, దానికెళ్ళాను. వాళ్ళు క్లోజ్ అని చెప్పేసారు. ఇంకో షాప్‌కెళ్ళాను. ఆయన కూడా క్లోజ్ అండి అని చెప్పాడు. రిక్వెస్ట్ చేశా, సార్ నేను బ్రదర్ నేను ఇట్లా ఇక్కడ స్టక్ అయిపోతాను. ఇప్పుడు ఐ హావ్ టు గో టు మై హోటల్ అని. ఈలోపు నా ఫ్రెండ్ కాల్ చేసి నాకు చెప్తున్నాను, "ఒరేయ్! నీకు చెప్పానా లేదా సిమ్ తీసుకోకపోతే నీకు సదా తీరుతదని" చెప్పేసి అంది. ఐ వాస్ లైక్ ఓకే, లెట్ మీ సీ వాట్ హ్యాపెన్స్ అనుకున్నా. సో ఆ బ్రదర్‌ని నేను హాట్‌స్పాట్ అడిగాననమాట. హాట్‌స్పాట్ ఆన్ చేసి నేను కాల్ చేసి ఈ కన్వర్జేషన్ అంతా నడిచింది. సో దెన్ హీ టోల్డ్ మీ, "బ్రదర్ ఆగండి, నేను 5 మినిట్స్ షాప్ మూవ్ చేస్తాను. మనిద్దరం కలిసి మీకు ఎక్కడ సిమ్ దొరికితే చెప్తాను, అక్కడ కొనుక్కుందురు" అని చెప్పేసి అన్నాడు. సో ఈ ఈ లోపు ఏంటి అంటే ఆ షాప్ ఎక్కడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఐ వెంట్ టు దట్ షాప్. సో యాక్చువల్ ట్విస్ట్ ఇక్కడే ఉంటదనమాట. యాక్చువల్ ట్విస్ట్ ఏంటి అంటే మనం ఫ్లూక్‌లో గానీ, అగడాలో గానీ బుక్ చేసుకుంటే సిమ్ మనకి 550 రూపీసో, 540 రూపీసో పడతది. దే విల్ గివ్ యూ సమ్ 30 జీబీ, 40 జీబీ ఫర్ 7 డేస్, 14 డేస్ ఏదో ఇస్తారనమాట. సో నేనెళ్ళి ఒక పాన్ షాప్‌లో సిమ్ తీసుకున్నా. ఓకే. ఐ హావెంట్ జస్ట్ నా పాస్‌పోర్ట్ ఇచ్చాను వాడి డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడానికి. సో దెన్ హీ గేవ్ మీ దట్ సిమ్. ఓకే. ఇంకేం లేవు. యూ నో వాట్ ద ఆఫర్ ఐ గాట్? హీ గేవ్ మీ ఎ సిమ్ ఫర్ 1 మంత్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్. ఓకే. అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్. సో నేనుండేది ఇక్కడ మలేషియాలో జస్ట్ 7-8 డేస్. 7-8 డేస్‌కి నాకు సో ఐ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీ డే వితౌట్ ఎనీ వరీ అనమాట. సో నాకు అదే నేను అగోడాలోనో, ఫ్లూక్‌లోనో బుక్ చేసుకుంటే ఒక లిమిటెడ్ నెట్వర్క్ వచ్చేదేమో. ఐ నో మనం ఉండే హాస్టల్స్‌లో, మనం ఉండే హోటల్స్‌లో వైఫై ఉంటదని చెప్పేసి ఐయామ్ నాట్ డిసగ్రీయింగ్ విత్ థాట్. బట్ జస్ట్ టెల్లింగ్ యూ, ప్రతిదానికి మనం ఫిక్స్ అయిపోయి అబ్బో ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి ఇట్లా చేసుకోవాలి, పాయింట్ బి టు పాయింట్ ఇట్లా చేసుకోవాలని చెప్పేసి ఆ రష్ వద్దు అని చెప్పడానికి ఈ వీడియో.